గీత దాటితే వేటే రెండు భారీ బహిరంగ సభలు పెట్టుకుందామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ కూడా చాలా గట్టిగా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ మొత్తం పడిపోయింది, ఇక లేదు, కేసీఆర్ను కొట్టే మునగాడ లేడు అనుకుంటున్న టైంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు చేరిండు రేవంత్ రెడ్డి. చాలా తక్కువ టైంలోనే అంటే చేరంగానే ఎంపీగా గెలిచిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్నాడు, ఆ తర్వాత పీసీసీ చీఫ్ అయిండు, పాదయాత్రలు చేసిండు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్లా ఒక ఊపు తీసుకొచ్చిండు. నాయకులని కాంగ్రెస్ పార్టీ అంటేనే మామూలుగా ఒక చర్చ ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది, ఏందని వర్గాలు ఉంటాయి, వాళ్ళకే కొట్లాటలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో అందరు సీఎం క్యాండిడేట్లే అని చెప్పేసి ఒక కామెంట్ ఉంటుంది. దాన్ని ఒక 70-80% తొలగించేలాగా కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి తానే సీఎం అభ్యర్థిగా ఎలక్షన్లకు పోయి కేసీఆర్ను ఢీకొట్టి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చిందని చెప్పొచ్చు. ఆ విషయంలో రేవంత్ రెడ్డిని చాలామంది సొంత పార్టీ నేతలు కూడా మెచ్చుకుంటారు. అటు బీఆర్ఎస్లో కూడా మెచ్చుకుంటారు, బీజేపీ నుంచి కూడా ఆయనకు కొంత ప్రశంస లభిస్తుంది, కొంత సపోర్ట్ కూడా ఉందనేది ఒక వాదన. అయితే ఇంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చి కూర్చోబెడితే ఎందుకు మీరు సపరేట్గా మీటింగ్లు పెట్టుకుంటున్నారు? కూర్చొని మాట్లాడండి, గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడండి, నన్ను పిలవండి, లేకపోతే బట్టిని పిలవండి, ఉత్తమ్ని పిలవండి, మంత్రులకు చెప్పనీకే మీకు ఏదైనా ఈగో అడ్డం వస్తే వాళ్ళకేం చెప్పేది, వాళ్ళు మేము సమానమే, మా బాధ పోయి వాళ్ళకి చెప్పుకోవాలని మీకు అనిపిస్తే పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నది దీపదాస్ మున్షికి చెప్పండి. అట్లా కూడా మీకు బాధ అయితే చక్కగా రాహుల్ గాంధీకి ఫోన్ చేసి చెప్పండి, ఆయనతో మాట్లాడేది ఆ స్కోప్ మీకు ఉంది కదా, ఆ వే ఉంది కదా అని చెప్పేసి నాకు కూర్చోబెట్టి గట్టి వార్నింగ్ ఇచ్చినాడు. 10 మంది ఎమ్మెల్యేలు ఏదైతే రహస్య భేటీ పెట్టుకున్నారో ఆ రహస్య భేటీతోటి కాంగ్రెస్ పార్టీలో కొంత అలజడి క్రియేట్ అయింది. ఇప్పుడున్న 64 మందికి వెళ్ళి కనుక ఆ 10 మంది పోతే పక్కకి జరిగితే ప్రభుత్వం అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది, ప్రభుత్వం అనేది ప్రమాదంలో పడుతుంది. ఆ అవకాశాన్ని అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఉపయోగించుకుంటే కలిసిపోయి, వాళ్ళకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం కలిసిపోయి ఈ 10 మంది ఎమ్మెల్యేలను కొంత దగ్గరకు తీసుకొని చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉన్నది. అధికారంలో ఉన్న పార్టీని ప్రభుత్వాన్ని కూలగొట్టుకోవడం ఎందుకు చేతులారా అనే దాంతో ఇంటర్నల్గా చాలా సీరియస్గా చర్చ జరిగింది. అంటే సీరియస్గా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వార్నింగ్ ఇచ్చినట. ఆ 10 మంది ఎమ్మెల్యేల రహస్యంగా, అంటే రహస్య భేటీ కాదు, మేము కూర్చున్నామని చెప్పేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఆ 10 మంది ఎమ్మెల్యేల మీటింగ్ కావచ్చు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరోక్షంగా ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి మీటింగ్లలో డైరెక్ట్ మైకుల ముందర మాట్లాడడం కావచ్చు, ఇటు జూపల్లి బల్లకృష్ణమోహన్ రెడ్డి, సంపత్ కుమారు, వాయకటి శ్రీ వీళ్ళందరూ కూడా అక్కడ పోయి మాట్లాడడం కావచ్చు. మరోవైపు తొలుత నుంచి పెంచి పోషించి ఎంకరేజ్ చేసి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గెలిపించి డబ్బులు ఇచ్చి ఇది చేసిన తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే కామెంట్లు, రెడ్డిలకు వ్యతిరేకంగా చేసే కామెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి. ప్రజలల్లా కాంగ్రెస్ పార్టీ అంటే కొట్టాలు పెట్టుకుంటారు ఆయన అనే అభిప్రాయాన్ని తీసేసి మనం అధికారంలోకి వచ్చినాం. మళ్ళా అదే అభిప్రాయం మళ్ళీ జనాలు క్రియేట్ అవుతూ ఉన్నది, మళ్ళీ నమ్మరు. ఇదంతా కూడా మీరు మానుకోవాలి, ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం, డైరెక్ట్ వచ్చి గాంధీ భవన్లో వచ్చి మీటింగ్ పెట్టుకుందాం, డిన్నర్ మీటింగ్లు, లంచ్ మీటింగ్లు, ఛాయ్ మీటింగ్లు, ఉప్పర్ మీటింగ్లు పెట్టకండి అని చెప్పేసి నిన్న చాలా గట్టిగా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ సిఎల్పీలో ఉన్న వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చినాడు. ఒకవేళ మీరు కనుక ఇదే కంటిన్యూ చేస్తే వేటు తప్పదు అని చెప్పేసి పీసీసీ చీఫ్ దీపదాస్ మున్షి కూడా మీకు వేటు తప్పదు, సీరియస్గా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నిన్న జరిగిన సిఎల్పీ భేటీలో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటే స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దాంట్లో 90% గ్రామ పంచాయతీలు స్థానిక ఎన్నికలు 90% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. అట్లా ఎగరాలంటే మనందరం కలిసికట్టుగా ఉండాలి, ఉమ్మడిగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఈ లొల్లులు కొట్లాడలు, పంచాయతీలు ఉండొద్దు, వర్గాలు ఉండొద్దు. ప్రతి ఎమ్మెల్యే సర్పంచ్లను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే తీసుకోవాలి. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని అసెంబ్లీ స్థానంలో ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ తీసుకోవాలి. మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షుల కాడికెళ్ళి
పార్టీ అంతా కూడా యాక్టివ్ అయి అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు ఎట్లా పనిచేసిందో దానికి 10 ఇంతలు ఎక్కువ స్థానిక సంస్థల ఎన్నికలలో పనిచేయాలి. దాంతోపాటే రైతు భరోసా ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాం, ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ మనం మొదలుపెట్టినాం, అది ముందుకెళ్తా ఉన్నది. ఇంకా చాలా సంక్షేమ పథకాలు మనం అమలు చేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ చేసినాం, కులకరణ చేసినాం. ఇవన్నీ కూడా రాష్ట్రంలో దేశంలో ఏ పార్టీ చేయలేదు, రాష్ట్రంలో ఏ పార్టీ చేయలేదు. ఒక రికార్డుగా ఒక గొప్ప చారిత్రక కార్యాలు చేసినాం మనం. ఇవన్నీ కూడా జనాలలోకి తీసుకెళ్ళగలగాలి. మనమే ఇట్లా కొట్లాడుకుంటే జనాలకి ఈ విషయాలు ఎవరు చెప్తారు అనే విషయంలో అంటే కొంత కళ్ళు తెరిపించేలాగా కొంత ఒక భయం పెట్టేలాగా నిన్న సిఎల్పి మీటింగు జరిగిందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చాలా సీరియస్గా ఈ వార్నింగ్ ఇచ్చిందని చెప్పేసి నిన్న మనకు తెలుస్తూ ఉన్నది. ఈ క్రమంలోనే వర్గీకరణ గురించి, కులకరణ గురించి ఒకటి గజ్వేల్ల, ఒకటి సూర్యాపేటలో భారీ సభ పెట్టి జనాలకు తెలంగాణ వ్యాప్తంగా ఆ సభ ద్వారా తెలంగాణ నుంచి దేశానికి మేము కులకరణ చేసినాం, ఎస్సీ వర్గీకరణ చేసినామనే ఒక సందేశాన్ని పంపాలి. అందుకు సిద్ధంగా అండి. ఇవి ఫిబ్రవరి చివరి వరకల్లా ఆ 2 సభలు మనం పూర్తి చేసుకోవాలి. ఆ 2 సభల ప్రభావం స్థానిక సంస్థల పోలింగ్ మీద ఉంటుందని చెప్పేసి నిన్న పార్టీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి రేవంత్ రెడ్డి కావచ్చు, దీపాదాస్ మున్షి కావచ్చు, పిసిసి బట్టి కావచ్చు ఒక మెసేజ్ అయితే నిన్న పాస్ చేసిరని చెప్పొచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.